హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న నిజమే అన్నమాట. డిగ్రీ చదువుతున్న వాళ్ళకు కూడా డిమాండ్ అయితే పెరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మన ఎస్వి కాలేజ్ ఇది ఆత్మకూరులో ద టాప్ మోస్ట్ డిగ్రీ కాలేజ్ ఇన్ ఆత్మకూరు అనమాట. ఈసారి మన ఎస్వి డిగ్రీ కాలేజ్ కి 10 కి 10 పాయింట్స్ అయితే వచ్చినాయన్నమాట. చూస్తున్నారు కదా. ఇంకా కాలేజ్ విషయానికి వస్తే మంచి ఫ్యాకల్టీతో మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకి విద్యాబోధన అయితే చెప్తున్నారండి. ఇప్పుడు మన కాలేజ్ లో ఉన్న ఫెసిలిటీస్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. చలో, ముందుగా మనం కంప్యూటర్ ల్యాబ్ లోకి అయితే వెళ్ళిపోదాం. కంప్యూటర్ ల్యాబ్ లో మనకు చాలా కంప్యూటర్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి. దాని పక్కనే ఇంకో ల్యాబ్ కూడా ఉంది. ఆ ల్యాబ్ ఏంటో చూసేద్దామా. అది ల్యాప్టాప్ ల్యాబ్ అనమాట. చూస్తున్నారు కదా, ల్యాప్టాప్లు కూడా ఎన్ని ఉన్నాయో పిల్లలకి చెప్పడానికి. ప్రొజెక్టర్ కూడా మన కాలేజ్ లో అవైలబుల్ లో ఉందండి. సార్ చూపిస్తున్నారు కదా, ఈ విధంగా పిల్లలకి పాఠాలు అయితే చెప్తారనమాట. ఇంకా మన కాలేజ్ కి ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్సీసీ ఉండటం. ఎన్సీసీ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఎన్సీసీ అంటే డైరెక్ట్ గా మీ చేతిలో ఆర్మీ జాబ్ ఉన్నట్టే అనమాట, అమ్మాయిలకు గానీ అబ్బాయిలకు గానీ. చూస్తున్నారు కదా, ఇది ఎన్సీసీ రూమ్ అనమాట. ఎన్సీసీలో మీరు సి సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీకు ఏ జాబ్ లోనే రిజర్వేషన్ అనేది ఇస్తారు. ఇప్పుడు మనం బయాలజికల్ ల్యాబ్ గురించి తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, చాలా అయితే ఉన్నాయండి ఇది. ఇక్కడ ఎవరైనా బీజెడ్సీ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ ల్యాబ్. చూడండి ఒకసారి. ఇప్పుడు మనం లైబ్రరీలోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇది లైబ్రరీ అండి. చూడటానికి చాలా పెద్దది ఉంది. చాలా పుస్తకాలు అయితే ఉన్నాయండి ఇక్కడ. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే లైబ్రరీలో కూర్చొని ప్రిపేర్ అవ్వచ్చు. చాలా పెద్దది ఉందన్నమాట. మీ డౌట్ నాకు తెలుసండి, మొత్తం చెప్పారు, అడ్రస్ చెప్పలేదనే కదా. ఇప్పుడు చెప్తా ఆయనండి. ఆర్టీసీ డిపో ఎదురుగా అయితే మనకు కాలేజ్ వెళ్ళే దారి అయితే ఉంటుంది.